వెల్కమ్ టు TV9 USA. నేను నీలిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. వాషింగ్టన్ పోలీసుల సమాచారం ప్రకారం మారు పేరుతో అమెరికా గుర్తింపు కార్డును ఉపయోగించి ప్రభుత్వ సహాయంతో కిడ్నీ మార్పిడి చేయటమే కాక $4 లక్షల నిధులు సేకరించినట్లుగా గుర్తించారు. అతనిపై 10 సంవత్సరాల పాటు గుర్తింపు కార్డును అక్రమంగా ఉపయోగించి మోసం చేసిన వైనంపై కేసు నమోదు చేశారు. బాణాసంచాపై ఇప్పటికే చాలా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ డీర్ఫీల్డ్ బీచ్లోని 481 SE 17 అవెన్యూలో ఇంట్లో తయారు చేసిన బాణాసంచా పేలి ఒక యువకుడు గాయాల పాలయ్యాడు. 17 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని అతన్ని ఆసుపత్రికి తరలించామని బ్రోవార్ షరీఫ్ ఫైర్ రెస్క్యూ తెలిపింది. ఈ సంఘటనలో పక్కనే మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయని 2 వేళ్లు కోల్పోయాడని తెలిపారు. విద్యార్థి వీసా మరియు కళాశాలలో చేరడానికి నకిలీ సర్టిఫికేట్స్, నకిలీ వెబ్సైట్ తయారు చేసిన ఆర్యన్ ఆనంద్ కేసు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలను US యూనివర్సిటీని మోసం చేశారని అంగీకరించిన తర్వాత భారతదేశానికి చెందిన ఆర్యన్ని దేశం నుండి వెళ్లిపోవాలని నోటీస్ జారీ చేశారు. బోగస్ రికార్డ్స్ ని తయారు చేయడమే కాదు, బతికి ఉన్న తన తండ్రిని పూర్తి స్కాలర్షిప్ పొందడానికి డెత్ సర్టిఫికేట్ తయారు చేశారనే నేరం మోపారు. హింసాత్మక దోపిడీకి పాల్పడిన 4 వ్యక్తుల కోసం ఫిలడెల్ఫియా పోలీసులు వెతుకుతున్నారు. నార్త్ బ్రాడ్ స్ట్రీట్ లో జూన్ 23న జరిగిన దోపిడీకి సంబంధించి కొత్త నిఘా ఫోటోలు విడుదల చేశారు. మహిళ పర్స్ దొంగిలించడానికి ప్రయత్నించడం, అడ్డుకున్న ఆమె స్నేహితుడిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. బెరిల్ హరికేన్ కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్ దారి తప్పింది. ప్రస్తుతం అతిపెద్ద క్రూజ్ షిప్ గా పరిగణించబడుతున్న రాయల్ కరేబియన్ ఐకాన్స్ ఆఫ్ ది సీ తుఫాన్ కారణంగా ప్రయాణికులను సురక్షితంగా ఉంచడానికి కెప్టెన్ రూట్ మార్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికే అతిపెద్ద హరికేన్ కారణంగా తూర్పు కరేబియన్లో 6 చనిపోయారు. 11 ఏళ్ల బాలుడికి బాణాసంచా ఇచ్చినందుకు లాంగ్ ఐలాండ్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల కరంజిత్ సింగ్ జూలై 4న బాలుడికి బాణాసంచా ఇచ్చి కాల్చమని చెప్పినట్టుగా కౌంటీ పోలీస్ విభాగం తెలిపింది. బాలుడు బాణాసంచా కాల్చడంతో అతని ఇంటితో పాటు పక్కన ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయని తెలిపారు. డజన్ల కొద్ది అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రతి ఏడు జరిగే డోలోరెస్ హిల్ బాంబ్ స్కేట్ బోర్డింగ్ ఈవెంట్ ని ఆపాలని అధికారులు భావిస్తున్నారంటూ శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ శుక్రవారం తెలిపింది. ఇది అనుమతి లేని అనధికార కార్యక్రమం అని తెలిపారు. ఈవెంట్ జరగకుండా నిరోధించడానికి శనివారం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. 100 మందిని పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. ఆరెంజ్ కౌంటీ వాటర్ పార్క్ లో చోటు చేసుకున్న విషాద ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. జూలై 1వ తేదీన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్న ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఊహించని విధంగా ప్రమాదం జరిగిందని, పాప నీటిలో మునిగిపోయిందని తెలిపారు. సందర్శకులు గమనించి పాపను బయటకు తీసిన ప్రయత్నం ఫలించలేదని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున ఫోర్ట్ వర్త్ ఇంటి నుండి కిడ్నాప్ చేయబడిన ఒక బాలికను అధికారులు రక్షించారు. చేజింగ్ తర్వాత ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మరొక నిందితుడి కోసం దర్యాప్తు అధికారులు ఇంకా వెతుకుతున్నారు. ఇద్దరొచ్చి తుపాకీతో బెదిరించారని, 911 కాల్ చేశారని, బాలికను అపహరించి 2 వాహనాల్లో వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ఈశాన్య మెక్సికో మరియు US రాష్ట్రం టెక్సస్ వైపు వచ్చిన బెరిల్ హరికేన్ తీవ్రతరం అవుతోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంత వెనుజులాలో 7 వ్యక్తులు మరణించారని తెలిపారు. PDPHE ఆరోగ్య అధికారుల ప్రకారం కొలరాడోలోని ప్యూబ్లో కౌంటీలో ప్లేగు కేసును ధృవీకరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సహకారంతో ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు. అయితే ప్లేగు బారిన పడిన వ్యక్తి గురించి వివరాలు వెల్లడించలేదు. జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం ఆరోగ్య అధికారులు ప్రజలను కోరుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నార్త్ డకోటాలో రైలు పట్టాలు తప్పింది. నార్త్ డకోటా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ సమాచారం ప్రకారం ఈ రైలు అన్హైడ్రస్ అమ్మోనియా, సల్ఫర్ మరియు మెథనాల్ ని తీసుకువెళ్తోందని, అధిక పరిమాణంలో ఉండటం చాలా ప్రమాదకరమన్నారు. పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని చర్యలు చేపట్టారు. గాలి కలుషితం కాకుండా పర్యవేక్షిస్తున్నారు. ఫ్లోరిడా బీచ్ లో ఫుట్బాల్ ఆడుతున్న 21 ఏళ్ల టూరిస్ట్ పై షార్క్ దాడి చేసిందని అధికారులు తెలిపారు. న్యూ స్మిర్నా బీచ్ సమీపంలో మోకాలి లోతు నీటిలో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు అతని కుడికాల మీద దాడి చేసినట్టుగా గుర్తించారు. 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. నార్త్ లాస్ వేగస్ లో ప్రేయస్ని చూడడానికి వెళ్లి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 3 మహిళలు మరణించారు. టీనేజ్ అమ్మాయి తీవ్రంగా గాయపడిందని తెలిపారు. 47 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్ ని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రకటించారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.